పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11, 21, 22 వచనాలను మనం చదువుకుందాం. యెషయా ప్రవక్త ఎవనికి శ్రమ అని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. మద్యమును త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. తర్వాత ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ, మద్యము కలుపుటలో తెగువగలిగిన వారికి శ్రమ. చూడండి, ఉదయం లేస్తే సాయంత్రం వరకు ద్రాక్షారసాన్ని మద్యమును మంట పుట్టించు వరకు త్రాగేవానికి శ్రమ. ద్రాక్షారసము కలుపుటలో మద్యము కలుపుటలో అనుభవం కలిగిన వారికి శ్రమ అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తర్వాత తమ దృష్టికి తాము జ్ఞానులమని అనుకుని వారికి శ్రమ, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అనుకుని వారికి శ్రమ అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మద్యమును విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని అనుభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను.